నాకు విషయం అర్థం కావట్లేదు బ్రదర్. ఆంధ్ర వాళ్ళకి ఎందుకు తెలంగాణ అంటే పడని ఇప్పుడే అర్థం కావట్లేదు. అంటే 'ఇడుపుకి' అనే సినిమా వచ్చింది. ఓకే. మీకు అర్థం కాలేదు. అడిగితే ఎవరైనా చెప్తా ఉంటారు. ఎందుకు అంత చులకనగా చూస్తా ఉంటారు తెలంగాణ భాషని? అది కూడా తెలుగే ఆఫ్‌కోర్స్. స్లాంగ్ మారుతది. ఆంధ్ర సినిమాలు చూసినప్పుడు మేము చూడలేదా? అందరూ చూస్తున్నారు కదా! డిఫరెన్స్ అని చూపించామా? ఇది ఆంధ్ర సినిమా, ఇది తెలంగాణ సినిమా అని చెప్పేసి. కరెక్ట్ కాదు కదా! ఎందుకు ఎప్పుడు చూసినా తెలంగాణ మీద పడి ఏడుస్తా ఉంటారు నాకు అర్థం కాకడతాను. ఎప్పుడైనా సరే మంచిగా కోరుకోవాలి కానీ చెడెందుకు భయ్యా నాకు అర్థం కావట్లేదు. అదే తమిళ్ సినిమా అయినట్టు చేస్తా ఉన్నారు. ఏమైనా తెలుగులో ట్రాన్స్‌లేట్ చేస్తారా అన్నట్టు మాట్లాడుతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు బ్రదర్. ఎప్పుడైనా సరే గానీ నాకు అర్థం కాదు భయ్యా. తమిళ్ సినిమాలు, మలయాళం సినిమాలలో నెత్తినెక్కి మరీ కూర్చోట్టుకుంటా ఉంటారు. పక్కనున్న తెలంగాణ మాత్రం మీకు పాపం చేసినాడనమాట. ఇంత దారుణంగా మాట్లాడితే భయ్యా నాకు అర్థం కావట్లేదు. ఇంత చెత్తన కొడుకుంటారో నాకు అర్థం కావట్లేదు అంట. వాళ్ళని అంటాం భయ్యా పర్టిక్యులర్‌గా చేసిన వాళ్ళ కామెంట్ మాత్రం మిగతా ఉన్నాయి కదా! అందరూ అలా ఉంటారని చెప్పేసాను కాదు గానీ కొంతమంది ఎదవలు ఉంటారు ఇలాంటి వాళ్ళు. అలాంటి ఎదవలకి ఈ సమాధానం అనమాట. పిచ్చి నా కొడుకులంతా ఒక్కొక్కరు ఉంటారనమాట. ఐటంగా అనమాట దీన్నంతా. బూతులు వస్తున్నాయి గానీ ఆపేసినమాట. అంతకన్నా ఇంకేం లేదు. ఇది కరెక్ట్ కాదు. ఇది మానుకుంటే చాలా మంచిది. మీరు తెలుగోళ్ళే, మనం తెలుగోళ్ళమే. స్లాంగ్ మారుతది. అంతకన్నా ఇంకేం లేదు. దీనిపై మీ గర్ల్ ఫ్రెండ్‌కి కింద కామెంట్‌లో చెప్పండి. ఇంతకంటే ఎక్కువ మాట్లాడను భయ్యా. ఏదైనా సరే గానీ సినిమాని ఎంకరేజ్ చేయండి. అంతకన్నా ఇంకేం లేదు. ప్రతి ఒక్క విషయానికి ఒక అర్థం, పరమార్థం అయితే ఉంటది. ఇంతకన్నా ఇంకేం చెప్పాలనుకోలే భయ్యా. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.